అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా, అమ్మాయి గురించి కనుక్కున్నావా? అయ్యో నాన్నలు మందమ్మ బుజ్జికి ఎందుకు కొడుతున్నావు? ఆకలిస్తుందా? ఏం కనిపెట్టింది నీకు? ఏం తింటావు? మీ పాపేనా? అవునండి. డబ్బా పాలు దీనికేనా? అవును. ఏ నీకు పాలు రావట్లేదా? అయ్యే చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు. పాలు పడటానికి తీవ్రమా లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా? తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు. వీళ్ళు దిట్టంగా ఉంటారు కదనన్నా. డబ్బా పాలు పెడితే డబ్బా కూతురు అవుద్ది గాని నీకు కాదు. ఒంట్లో జబ్బులేమన్నాయా కొంపతీసి? చిచి మరేం పిల్ల, చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు. పల్సటి పాలిస్తే పిల్లలకి ఈరోచనాలు అవుతాయి. అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది? అసలు ఎవరు నువ్వు? నీ వయసు ఎంత? నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు. అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం. నీకెందుకు? పాలే పడతాను పెరిగే పెడతాను. నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. అసలు ఏం తెలుసు నీకు? చిచి. మా నాన్నబాబుకి 5 ఏళ్ళు వచ్చాక కూడా పట్టాను నేను. బడికెళ్ళొచ్చి అమ్మా అని సంకలు దూరిపోయేవాడు. నాకు తెలుసా అంటదేంటి పిచ్చమహంది? ఏటో ఇదిగోండి సార్. హే ఒక్క నిమిషం పట్టుకో. హే హలో మ్యామ్. బాబాయ్ ఎవడీడు? హలో ఆగండి మ్యామ్. ఎక్కడికి వెళ్ళింది? అబ్బా ఎట్రా అబ్బా, చెత్త కర్త కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి? సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలో ఉబ్బిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు నాకు తెలుసు, అదే నేను మీకు తెలీదు. బట్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ మ్యామ్. సచ్చినోడ సిగ్గు శరం లేకుండా ఎంత కుదగించేసేవరా ముదరష్టపోడా. ఒకసారి చెప్పేది వినండి. నీ మంచికే చెప్తున్నాను. దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం. ఏ ఇదిలో అయినా మా చుట్టాలుంటారు. దొరికావనుకో దినం పెట్టుతారు మీ ఇంట్లో. తప్పుకో. మ్యామ్ ఒకసారి చెప్పేది. సార్ నేను చేయలేదు సార్. జస్ట్ ఏమైందని తెలుసా? ఫోన్ నెంబర్ ఇవ్వండి మ్యామ్. సార్ నాకు నిజంగా తెలుసా సార్? మ్యామ్ మ్యామ్ సార్ నాకు నిజంగా తెలుసు అమ్మాయి. మ్యామ్ మ్యామ్ తీసుకెళ్ళిపోతున్నారు. మొలతాడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఎదవు ఏంట్రా ఈ హడావుడి? తిన్న పళ్ళెం తీయడానికి దిక్కులేదు. ఏమైంది నీకు ఇవ్వాలా? చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్గా తేడా ఉంటుంది. నీ అంత కాదులే. రే హాయ్. తలుపు తీయడానికి ఎంతసేపు రా? దా స్వాతి. అమ్మా స్వాతి వచ్చింది. మా అమ్మ సిస్టర్. ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటది అనుకున్నా. దుక్కలా బాగానే తిరుగుతుంది. నేను లేకపోయినా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఇంకే నమస్కారం అండి. లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి. 1/2 కిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకరంగానే ఉంటది. ఈడు నన్ను తిట్టాడా పొగిడాడా? అంత లేదు. ఆ ముసల్దాంతో నాకు పోలికేంటి? ఇంట్లోంచి పోయిందంటగా పాపం. ఎత్తికేరా పోతే పోనీ ముసల్దని వదిలేశారా? నీకే విషయంలో తెలుసు? ఆవిడ వెళ్ళిపోయిన సంగత మీరు వదిలేసిన సంగత? మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా. చంటి గారు చెప్పారండి. ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ. మీరెళ్ళి మాట్లాడుకోండి, లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అలాగే ఆంటీ.
డాడీ, నానమ్మ. స్వాతి, ఇది డైనింగ్ రూమ్, పైకి వెళ్తే నా బెడ్రూమ్. ఈ గది మూసిందేంటి? అది మా నాన్నమ్మ రూమ్. చూడొచ్చు ఒకసారి. అంటే మా నాన్నమ్మ లేదు కదా, బాగోదేమో. అవునులే, బాగోదు. ఈ మధ్య మా నాన్నమ్మ పోయింది. ఓ, ఐఎమ్ సారీ. చచ్చి ఏ లోకంలో ఉందో ముసల్ది. పర్లేదు పర్లేదు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో. రాకీ అమ్మా, సరే ఇట్రా. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే. అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్తో కలిసిపోయి కేవలం ముసలోళ్ళు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకి తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళు ఎంత ముదరలంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది. చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గొడుగడ్డు పెట్టుకుంది. ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడో చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు, కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటు ఉడికిస్తే రుసుంటది, నీసు వాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి, వచ్చేసేవా నాని బాబు? బాబు అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్రెండ్ నాన్న, మా బ్యాండ్లో కొత్త సింగర్, మంచి అమ్మాయి. కొంచెం మెంటల్ కూడా. రండి భోంచేద్దురు కానీ. నాకేం ఆకలి లేదు.